ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాళ రేపు ఆయన అస్సాంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తేయాకు తోటల ప్రజలకు భూమి హక్కుల ధృవీకరణ పత్రాలను మోదీ పంపిణీ చేయనున్నారు. గౌహతిలో 47,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ అస్సాంలో 2 రోజుల పర్యటనలో కోక్రాఝర్, గౌహతి, సిల్చార్లలో నిర్వహించే బహిరంగ సభలకు హాజరవుతారు. ప్రధాని మోదీ ముందుగా కోక్రాఝర్కు చేరుకుంటారు. కోక్రాఝర్ నుంచి వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ గౌహతికి వెళతారు. గౌహతి నుంచే కిషన్ సన్మాన్ నిధులను విడుదల చేయనున్నారు. మోదీ తన పర్యటనలో టీ తోటల్లో పనిచేస్తున్న వారికి భూమి పట్టాలు పంపిణీ చేయనున్నారు. టీ తోటల వర్గీయులు గత 200 సంవత్సరాలుగా అస్సాంలో నివసిస్తూ ఉన్నారు. కానీ వారికి భూమి హక్కులు లేవు. దీంతో భూమి హక్కుల ధృవీకరణ పత్రాన్ని ప్రధానమంత్రి అర్హులైన టీ తోట కార్మికులకు అందిస్తారు. అనంతరం అస్సాం అంతటా టీ తోటల భూ యాజమాన్య పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. రేపు సిల్చార్, షిల్లాంగ్, గౌహతి ఎక్స్ప్రెస్ హైవేకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 22,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సిల్చార్, షిల్లాంగ్, గౌహతి ఎక్స్ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాదు కోపిలి జల విద్యుత్ ప్రాజెక్టును కూడా ఆయన జాతికి అంకితం చేస్తారు. గౌహతి నుంచి 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన అంకితం చేస్తారు.